కేసు నిమిత్తం సౌత్ ఆఫ్రికాకు వెళ్తాడు. అబ్దుల్లా సేఠ్ అనేట ఆయనకు సంబంధించి గుజరాత్ వర్తకుడు ఉంటాడు. ఆయనకు సౌత్ ఆఫ్రికాలో ఒక న్యాయపరమైన అంశం గురించి మాట్లాడడానికి మహాత్మా గాంధీ 1893లో ఇండియా నుంచి సౌత్ ఆఫ్రికాకు బయలుదేరి ఆ సౌత్ ఆఫ్రికాలో 22 సంవత్సరాలు జాతి వివక్షతకు వ్యతిరేకంగా పోరాడి ఆ తర్వాత భారత రాజకీయాల్లో పాల్గొనడానికి ఆయన యొక్క రాజకీయ గురువైన గోపాలకృష్ణ గోఖలే పిలుపు మేరకు 1915 జనవరి 9న భారతదేశానికి వచ్చిండు. ఆ జనవరి 9నే మనం ప్రవాస భారతీయ దివస్గా జరుపుకుంటాం. ప్రవాస భారతీయ దివస్గా జరుపుకుంటాం. దేన్ని పురస్కరించుకొని అంటే మహాత్మా గాంధీ నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎన్ఆర్ఐగా మన భారతదేశానికి వస్తాడు. ప్రవాస భారతీయ దివస్గా మనం జనవరి 9ని జరుపుకుంటాం. 1915 జనవరి 9న భారతదేశానికి మహాత్మా గాంధీ విదేశాల నుంచి వస్తాడు. దాన్ని పురస్కరించుకొని అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం 2003 నుంచి ఎన్ఆర్ఐ డేను జరుపుతుంది. ఇదొక అంశం. ఆ తర్వాత అనిబిసెంట్ అనేట ఆమె ఐర్లాండ్ నుంచి భారతదేశానికి వస్తుంది. అనిబిసెంట్ ఐర్లాండ్ నుంచి భారతదేశానికి ఎప్పుడు వచ్చిందంటే 1893లో వచ్చింది. ఆ తర్వాత 1907లో దివ్యజ్ఞాన సమాజానికి అధ్యక్షురాలు అవుతుంది. అదేవిధంగా 1917లో కలకత్తా ఐఎన్సీకి అధ్యక్షత వహిస్తుంది. ఇట్లా ఐఎన్సీకి అధ్యక్షత వహించిన తొలి విదేశీ తొలి మహిళ అన్న కూడా మనం అనిబిసెంట్ కలకత్తా. ఇదే 1917లో ఇండియన్ ఉమెన్స్ అసోసియేషన్ కూడా ఏర్పాటు చేసింది ఆమె అనిబిసెంట్. ఇదే 1893 డిసెంబర్ 11 నాడు 1893 డిసెంబర్ 11 నాడు చికాగోలో స్వామి వివేకానంద చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనాలకు భారతదేశం నుంచి ప్రతినిధిగా పాల్గొంటాడు. ఇక్కడే వేదిక పైన తొలిసారిగా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనే మాటను కూడా డెలివరీ చేస్తాడు. అది మన యొక్క స్వామి వివేకానంద గురించి గుర్తుంచుకోవాలి. ఇదే 1893లో బాలా గంగాధర్ తిలక్ ఏం చేసిండంటే శివాజీ ఫెస్టివల్ మరియు గణేష్ ఫెస్టివల్ను ఏర్పాటు చేసిండు. 1893లోనేమో గణేష్ ఫెస్టివల్ను ఏర్పాటు చేసిండు. 1893లో గణేష్ ఫెస్టివల్, 1895లో శివాజీ ఫెస్టివల్. అంటే జాతీయ భావాన్ని ప్రజల్లో రేకెత్తించడానికి, నేషనాలిటీని పెంపొందించడానికి గణేష్ ఫెస్టివల్ ఏమో 1893, 1895 ఏమో శివాజీ ఫెస్టివల్. అది గుర్తుంచుకోవాలి. ఇంకా 1893 అంటే మనకు ఇక్కడ ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ పరిపాలనలో నూతన సంస్కరణలు తీసుకొస్తాడు. కొత్త రాజ్యాంగాన్ని కూడా అమలు చేస్తాడు. పరిపాలనా సంస్కరణలు తీసుకొస్తాడు. దాని పేరు కానూన్ చా ముబారక్.